నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, దరిదాపుగా కువైట్లో మన వాళ్ళు భారతీయులు 10 లక్షల పైన ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకి మినిమం $300 నుండి 1050 వరకు ఉన్నాయండి. వెల్డర్లు, డ్రైవర్లు, అలాగే ఇంకా రకరకాల పోస్టులు ఉన్నాయి. రాడ్ బెండింగు, తాపీ మేస్టర్లు, XYZలు, ఇవన్నీ చాలా ఉన్నాయి పోస్టులు. వాళ్ళందరికీ కూడా 1050 రూపాయలు, దగ్గర 300 పైచిలుకు. ఈ ఇళ్లలో పనిచేసే వాళ్ళకి, పాచి పనులు చేసే వాళ్ళకి, హెల్పర్లకి, వీళ్ళందరికీ దరిదాపుగా $300 అంటే రియాల్ రోజుకి. అది దుబాయ్లో జరుగుతుంది. ఒక ప్రాంతంలో నిన్న చెప్పుకున్నాం, ఒక బిల్డింగ్లో కనీసం పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. రంగులు మాత్రం వేసేశారు. బయట లోన అరాకొరా ఫెసిలిటీస్, ఫుల్ క్లోజ్డ్. అక్కడక్కడ కిటికీలు తప్పితే ఇంకేం లేదు. వెంటిలేషన్ లేదు, గాలి లేదు. నైట్ డ్యూటీలు చేసి వచ్చి పండుకున్నారు. సుమారు తెల్లవారు 4 గంటలు అవుతుంది. ఆ ప్రాంతంలో తెల్లవారి 6:30-7ంటికి ఎవరి మట్టికి వాళ్ళు డ్యూటీలకి వెళ్ళాలి. రిలీవ్ అప్పటికే కొంతమంది 4:30కే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 4 గంటలకే, 4:30కి రిలీవ్ అయ్యేవాళ్ళు. వాళ్ళని వదిలేసి వాళ్ళు వెళ్ళి మిగతా వాళ్ళని రిలీవ్ చేశారు. వాళ్ళు వచ్చి రూముల్లో పండుకున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గృహిణి పొయ్య వెలిగించింది అనుకుంటున్నారు అందరు. కానీ గృహిణి కాదు వెలిగించింది. నిద్రమత్తులో వచ్చి ఆకలాసనని ఒక వ్యక్తి పొయ్యి వెలిగించాడు. పొయ్యి వెలిగించి ఆ పొయ్యి మీద ఏదో పెట్టి వదిలేశాడు. వదిలేసినాడు. సడన్గా గుర్తొచ్చి ఒక కునుకు పడి నూనె పోశాడు. ఆ నూనె పోయడంతో బగ్గుమని అంటుకొని మొత్తం బిల్డింగ్ వ్యాపించింది. మరి ఎంతమంది దరిదాపుగా తప్పించుకున్నారో తెలియదు, కానీ చూడ్డానికి మాత్రం 6 అంతస్తుల బిల్డింగు. దాంట్లో ఒక్కొక్క గదిలో 6-8 మంది. మరి అంత కిక్కిరిసిపోయిన భవంతిలో కింద నుండి వచ్చేశారు. పొగ కమ్మేసింది. ఆ పొగకి వీళ్ళందరూ ఇప్పిన మాసిన గుడ్డలు, వీళ్ళు తినటానికి అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు, ఆయన్ని తెచ్చి పెట్టుకున్నారు. ఆయన్ని తగలబడిపోయి పొగ, భయంకరమైన పొగతో దరిదాపుగా 50 మంది మరణించారు. మరో 46 మంది దెబ్బలతో హాస్పిటల్ పాలయ్యారు. ఎట్టకేలకు భారతదేశ ప్రభుత్వం కదిలి వచ్చింది. దానిపైన ఏదో ఒక సరి అయిన చర్య తీసుకోమని చెప్తుంది. అయితే ఈ ముఠాని వీళ్ళందరినీ నడిపేది MRC ఏదో ఉంది, అదేదో పేరు. మన కేరళకు చెందిన తిరువనంతపురం దగ్గర నుండి ఆ కంపెనీ వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళు చేసిన కక్కుర్తికి వెంటిలేషన్ లేకుండా నిర్మాణం చేయడం వల్ల, ఆ వెంటిలేషన్ లేక
సరైన అరాకుర ఏర్పాట్లతో జనానికి ఇచ్చేశారు. ఆంధ్ర ప్రజలు, దక్షిణాది వాళ్ళు, ఇటు కేరళ వాళ్ళు, అటు తమిళనాడు వాళ్ళు, అటు బీహార్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా దాంట్లో నివసిస్తున్నారు. ఈ జరిగిన ప్రమాదంలో దగ్గర 49 మంది ఇరుక్కుపోయారు, హాస్పిటల్ పాలయ్యారు, 50 మంది చనిపోయారు. మరి ఎంతమంది సురక్షితంగా ఉన్నారు, ఎంతమంది బయటకు వచ్చారు, ఇంకా ఇప్పటికీ కూడా శవాలని తరలిస్తూనే ఉన్నారు. మరి ఆ రాజు ఏ విధంగా ఈ ప్రజల్ని ఆదుకుంటాడో దుబాయ్ రాజు మరి తెలియాలి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా ఆదుకుంటారో, ఎలా ఆదుకుంటే వీళ్ళకి న్యాయం జరుగుతుందో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.